ప్రైజ్ ది లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాము. నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షపు వారగుదురు. ఎవరైతే మీకు విరోధముగా గుంపుగూడుతున్నారో వారిని దేవుడు మీ పక్షపు వారిగా చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారు మీకు అనుకూలంగా మాట్లాడేటట్లు దేవుడు చేస్తాడు. ఎవరైతే మీ మీద పోట్లాడుతున్నారో వారు మీ కొరకు పోట్లాడేటట్లు దేవుడు చేస్తాడు. ఇక ఉదయకాల సమయంలో అంత శ్రేష్టమైన కార్యాన్ని దేవుడు చేస్తానంటున్నాడు. మీ శత్రువుల ఎదుట దేవుడు మీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఎవరైతే మిమ్మల్ని పతనం చేయాలనుకుంటున్నారో, ఎవరైతే మిమ్మల్ని కృంగదీయాలనుకుంటున్నారో, ఆ పతనం చేయాలనుకున్న వారు మీ అభివృద్ధిలో పాలిభాగస్తులు అవుతారు. అంత శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. ఉదయకాల సమయంలో శత్రువులను బట్టి, మీ మీద నిందలు వేసే వారిని బట్టి, మిమ్మల్ని పాడు చేయాలని చెప్పి ప్రయత్నం చేసేవారిని బట్టి భయం చెందేవారుగా కాకుండా వారి హృదయాలను మార్చే దేవుని వైపు ఎప్పుడైతే మనం విశ్వాసంతో చూస్తామో ఆ శత్రువుల యొక్క మనస్సును దేవుడు మారుస్తాడు. కనుక విశ్వాసంతో, నమ్మకంతో దేవుని వైపు చూస్తూ దేవుడు కలుగు చేసే అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు చూడవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీకు విరోధముగా గుంపు గూడిన వారిని దేవుడు మీ పక్షముగా చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాను దేవా. మాకు విరోధంగా గుంపుగూడు వారిని మా పక్షపు వారిగా చేసను వాగ్దానం చేసావు. ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఈ